వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు సభాధ్యక్షుడు జనార్దన్ గారు, మన ముఖ్య అతిథి గారు, పార్లమెంటు సభ్యురాలు, మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి కూతురు, అదేవిధంగా వేదిక మీద ఉన్న రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అంటేనే ఒక థ్రిల్, ఎన్టీఆర్ అంటేనే ఒక ఉత్సాహం, ఎన్టీఆర్ అంటేనే ఒక భవిష్యత్తు నిర్మించినటువంటి మహనీయుడు. ఒక మాటలో చెప్పాలంటే ₹1 లేకుండా నేను ఎమ్మెల్యే అయ్యి 6 సార్లు గెలవగలిగిన అదృష్టం ఇచ్చిన మహనీయుడు. ఆ మహనీయుని గురించి ఏం చెప్పగలుగుతాం మనం? ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా, నాకు సినీ ఫీల్డ్ గురించి పెద్దగా తెలియదు, కానీ నేను పెద్ద సినిమాలు కూడా చూడను. ఆయన అసలు అడుగడుగున కులరహితమైనటువంటి సమాజం కావాలి, పేదరికం లేనటువంటి సమాజం కావాలి, ప్రతి కులంలో నుంచి కూడా రాజకీయ చైతన్యం కలిగిన నాయకులను కూడా తయారు చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. ఒక మాటలో చెప్పాలంటే నేను కాలేజ్ చదువుతా ఉన్నా. నేను కాలేజ్ చదువుతూ ఎంఏ LLB ఫైనల్ ఇయర్లో ఉండగా పార్టీ పెట్టారు 82లో. నేను వెళ్ళి, సార్ నేను ఇట్లా షెడ్యూల్ కాస్ట్, అందులో మాదిగ కమ్యూనిటీ, మాది ఇక్కడ మా ఆలేరులో రిజర్వేషన్ ఉన్నది, మీరు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను సార్ అని చెప్పా. కిందికి మీదికి చూశాను. నన్ను అప్పటికి నేను చదువుతూ ఉన్నా, నాకు మ్యారేజ్ కాలేదు, కుర్రోని. చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్నా. మీరు రేపు రండి అన్నాడు. రేపు వెళ్ళా. అంత అసలు ఇసుక వస్తే రాలనంత జనం రోజు. ఎక్కడ స్టూడియో అంటే ఇక్కడ మర్రా ముషిరాబాద్. అంత జనాలు ఉన్నారు. ఈ అప్లికేషన్ పెట్టుకోనో లేకపోతే కావాలని కోరుకున్న క్యాండిడేట్లు అందరితో మాట్లాడిస్తున్నాడు, ఒకరొకరిని పిలిచి 5 నిమిషాలు. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మహనీయుడు కూర్చొని ఉన్నాడు, జనం ఉన్నది. అసలు నా టర్న్, నరసింహులు గారు రండి మాట్లాడండి అన్నాడు. వణుకు పుట్టింది నాకు. ఉన్నమాట చెప్తున్నాను. ఏం మాట్లాడాలి? పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ, గట్టిగాను గాలి వస్తే ఒక్కాకు నిలువదాయే, వానజల్లు పడితే నే గుడిసే ఒక మురికి గుంట. సపట్లు గట్టి కొట్టాలి, గిట్ట కొడితేటినావు. ఓకే, గుడిచే ఒక మురికి గుంట అన్న ఇట్లా చూసిన్నాను. ఇట్లా చూసి ఆ బుక్లో ఆయన ఎవరు ఏదన్నా మంచి పాయింట్ చెప్తే రాసుకుంటున్నాడు. ఈ గుడిసే ఒక మురికి గుంట అనేదాన్ని ఆయన రాసుకున్నాడు. రాసుకుంటే ఏం రాసుకున్నాడు అనేది నేను అనుకొని నేను 5 నిమిషాలు పోయింది, 10 నిమిషాలు మాట్లాడినా నన్ను ఏమంటలేడు. ఈ వ్యవస్థ గురించి ఎట్లా ఉంది ఈ వ్యవస్థ? ఈ కులాల మధ్యలో ఈ కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ పేదరికం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితిని అధిగమించాలంటే మీలాంటి వాళ్ళ నాయకులు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి సార్ అని చెప్పేసి నేను ముగించిన తర్వాత దగ్గర తీసుకొని శబాష్ అట్లా కొట్టాడు. ఆ శబాషే నా టికెట్ వచ్చింది. నేను పెద్ద పైరవి చేసింది లేదు, నేనేం అడిగింది లేదు. కాన్సెప్ట్ ఉన్నవాడిని, రాజకీయమైన ఆలోచన ఉన్నవాడిని, ఆడు ఏ కులమైనా
క్వాలిఫికేషన్ ఉన్నవాన్ని, మంచిగా చదువుకున్నవాన్ని ఎన్నిక చేసినటువంటి ఏకైక నాయకుడు. ధనాన్ని చూడలే. క్యాండిడేట్ మంచోడు కావాలి, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఆ నాయకులే ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నారు, నేను కూడా ఉన్నా. నేను మొన్న అందశ్రీ అనే ఒక కవిది సంతాప సభ జరిగితే బహుశా మీరు చూడండి, నేను ఫస్ట్ ఎన్టీ రామారావు పేరే తీసుకున్నాను. నేను ఎంపీ గారు పురంధేశ్వర గారు మా అమ్మ వయసుతో సమానం లేదు కానీ ఎన్నోసార్లు ఆమెతో చాదాగిన వాడిని, వాళ్ళ ఇంట్లో ఉన్నవాడిని. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, నేను ఒకరోజు ఇంటికి పోయినా, రోజు పోయాడు అనుకో, ఒకరోజు పని కట్టుకొని పోతే ఏం జరుగుతుంది అన్నాడు. అంటే సార్ ఈ పందుల గుడిసెలు ఉన్నట్టున్నాయి హాస్టళ్ళు, ఒకసారి ఆలోచించండి సార్ అన్న. చెప్పు ఏం చేద్దాం అన్నాడు. సరే గురుకుల పాఠశాలలు అనేది ఏర్పాటు చేస్తే టీచర్లు అక్కడనే ఉంటారు, హాస్టల్ భవనాలు బాగుంటాయి, స్నానాలు చేయాలంటే ఒక చిన్న ఇంట్లో ఉండి స్నానాలు చేయాలంటే కూడా గంటలు పడుతుంది అందరు చేయాలంటే. దయచేసి గురుకుల పాఠశాలలు పెడితే బాగుంటుందని మీ దృష్టికి తెద్దామని వచ్చినాడు. ఏం చంద్రప్రసాద్ పిలువు రాఘవేంద్రరావు గారిని అన్నాడు. పిలిచిన తర్వాత తమ్ముడు ఏం చెప్తుండో దాన్ని మీరు ఆలోచన చేయమని రాఘవేంద్ర ప్రసాద్ పిఎస్ ఉండే ఆయన, పెద్ద ఆయన. పాప ఎంత గంట సేపట్లో ఆర్డర్ బయటకు వచ్చింది సార్. 42 హాస్టళ్ళు అప్పుడు ఆ కాలంలో జిల్లాకు 2 చొప్పున పెడితే నేను పుట్టిన మండలంలో పెట్టాలి సార్, నాకు ఇవ్వాలని చెప్పిన. అప్పుడు జానారెడ్డి గారు కూడా మంత్రి, ఆయన జిల్లాకు తీసుకుపోయాను, ఆయన నియోజకవర్గానికి. లేదు తమ్ముడు కోరాడు, ఈ కాన్సెప్ట్ ఆయనదే కాబట్టి ఆయనకే ఇచ్చేయండి అన్నారు. అసలు ఏదన్నా ఇప్పుడు గుడిసెలన్నీ పోయి ఇలా పక్కా సిమెంట్ ఇల్లు అనేది ఊళ్ళలో చూసిరా? సప్లై చేయడమే, మీరు పుట్టుకతోనే సిమెంట్ ఉంటే మీకు తెలియదు. అది సిమెంట్ ఇల్లు అనేది మొదలుపెట్టి కట్టించినటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారిది. గుడిసెలు తీసేసి గుణపింకలు తీసేసి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి, ఇవాళ దాన్ని తీసేయగల మోగోడున్నాడు ఎవడైనా? సపోర్ట్ చేయడమే. ఆ స్కీమును తీసేయగలిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ గవర్నమెంట్ అన్నారో అని ₹2 కిలో బియ్యం ఉండాల్సిందే. ఎవడు కూడా తీసేయలేని స్కీములు పెట్టిన మునగాడు కూడా మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అది చూడాలి మనం. మిగతా అన్ని ముఖ్యం కాదు, పేదవాడికి అవసరమైంది చేశాడు ఆయన. అన్నా పెన్షన్ కూడా, పెన్షన్ కాన్సెప్టే ఆయనది. వీళ్ళు మేము 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామని చెప్పినా ఎవరిది? ఇది ఎన్టీ రామారావు గారిది. ఆ స్కీమ్ను ముట్టుకునే ధైర్యం ఎవరికైనా ఉందా? తీసేది ధైర్యం ఎవరికి లేదు. పెన్షన్లు కూడా, జనతా వస్త్రాలు, పటేల్ పర్వాలు రద్దు చేస్తే తెలంగాణ అంతా పండుగలు చేసుకుంటండి. తెలంగాణ అంతా పండుగలు చేసుకుంది. కాబట్టి తెలంగాణలో పండుగలు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పండుగలు చేసుకున్నాయి. మహిళలకు ఆస్తుల సమాన హక్కు ఎవడిచ్చాడు? ఎవడియ్యలే. అంబేద్కర్ ఓ టైంలో మహిళలకు ఆస్తుల సమాన హక్కుతో పాటు అనేక విషయాలు కోరితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కాకపోతే ఆయన రిజైన్ చేసిండు అంబేద్కర్. అది ఎన్టీ రామారావు గారు పెట్టింది వల్ల భారతదేశం అంతా కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నా పంచాయతీలు అవుతున్నాయి. ఏం పంచాయతీలు అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిండు స్కీము. అది ఏమైంది? ఎప్పుడో 30 ఏళ్ళ కింద పెళ్లి చేసుకొని పోయినాను కూడా బట్టలు సర్దుకొని ఇటుకు వస్తుంది మళ్ళా. ఎందుకమ్మా అంటే నా పాలు రావాలి కదా. పురంధేశ్వరి గారు మరి ఎంత తీసుకుపోయాడు ఏం సంగతి లెక్కలు చెప్పాలి.
గొడవలు చేయలేదంటే వాళ్ళు మంచోళ్ళు. విషయం ఏమిటంటే అసలు ఏ ఊళ్ళో చూసినా పంచాయతీలు అవుతున్నాయి. ఎవరు కూడా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా లేరు. కారణం ఏంటంటే పంచాయతీ. అరే ఆనాడు మీకు బ్రహ్మాండంగా ఇచ్చి పంపించాం కదా, మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ అడిగితే ఎట్లా అంటే, అగో భూముల ధరలు పెరిగినాయి కదా ఇయ్యండి, ధరలు పెరిగినాయి కాబట్టి ఇయ్యండి అనేటువంటి పంచాయతీ నడుస్తుంది. ఏమైనా హక్కు కల్పించినటువంటి మానవుడు ఎన్టీఆర్. ఇకపోతే సరే ఇంకా చాలాసేపు పడుతుంది అని చెప్పాలంటే, కానీ నేను 24 గంటలు ఉంటే నాకు తెలిసి ఓ 10-20 సార్లు అన్నా ఆయన పేరు నేను ఉచ్చరించకుండా ఉండలేను. మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, ఓన్లీ ఎన్టీ రామారావు ఫోటోలు తప్ప నేను ఎవరి ఫోటో పెట్టలే. ఎవరైనా వస్తే ఏందా నీకు గింత పిచ్చే అంటారు. అవునా పిచ్చే, ఏమి లేకుండా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆ కృతజ్ఞత నాది. నా మ్యారేజ్ ముహూర్తం కూడా ఆయన చేతులతోని ఆయన రాసి నాకు ఇచ్చిండు, క్యాలెండర్ పెట్టి. పుణ్యేశ్వరుడు గారు విషయం చెప్తున్నా నేను, ఆయన రాసి ఇచ్చాడు నాకు ముహూర్తం. ఆ ముహూర్తానికి మళ్ళీ మ్యారేజ్ హాల్ ఎక్కడ, అప్పుడు ఇన్ని హాళ్ళు లేవు కదా. అయ్యో ఆ రోజు ఒకటి విఐపి పెళ్లి చేసుకునేటువంటిది వెంకటరామరెడ్డి హాల్, ట్యాంక్ బండ్ కింద. దాంట్లో హాల్ బుక్ చేశాడు, మ్యారేజ్కి వచ్చాడు. మ్యారేజ్ డిన్నర్ కూడా ఇచ్చినటువంటి ఆ మానవుని నేను ఎట్లా మర్చిపోతానండి. కృతజ్ఞత గల జీవితం నాది. నీతికి నిజాయితీకి మారుపేరుగా పెళ్లి నాడు, పెళ్ళి రోజు అయిపోయిన తర్వాత మ్యారేజ్ డిన్నర్ కూడా ఇచ్చి నన్ను గౌరవించినటువంటి మానవుడు. అదొకటే కాదు, ఆ రోజు మా మిస్సెస్ నేను కలిస్తే, మా మిస్సెస్ కూడా డాక్టర్, ఏమ్మా మీరు గవర్నమెంట్ జాబ్లో పనిచేయండి, తమ్ముడు రాజకీయం ఉంటాడు, ఎలాంటి అవినీతి లేకుండా జీవితం కొనసాగితే మీకు ఎన్నడైనా నేనున్నా మీ వెనుక, మీరు అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఆ మాట ప్రకారంగానే మచ్చ లేకుండా ఈ రోజు వరకు నేను ఉన్నా అని చెప్పగలుగుతాను. ఎన్టీ రామారావు మనిషిగా నేను ఉన్నా అని చెప్పగలుగుతున్నా. కాబట్టి ఇక ఇదంతా ఒక భాగం అయితే ఒక మాట చెప్పి ముగిస్తాయి. ఇక ఎక్కువ టైం అయితే కూడా బాగుండదు. అయితే వయసు కూడా మీద పడ్డది అన్నా. అదే 2 ముక్కలు చెప్పుదాం, అదే చూస్తున్నాయి. ఇప్పుడు దాని విషయం ఏంటంటే, సరే మధ్యరాత్రి 11, అప్పట్లో 11, 12, 11, 10 అన్నా పెద్ద రాత్రి. రండి అంటే ఉరికినాం. ముషిరాబాద్లో రూమ్లో అందరిని వేస్తూ ఉంటే సరే అదే ఇక మిగతా విషయం అంతా మీకు తెలుసు కదా. ఇక అక్కడి నుంచి అన్నగారు అమెరికా నుంచి వచ్చింది, ఇదంతా మీకు తెలుసు. రాజ్యాధికారం అనేది ఏ విధంగా పోయిందో కూడా మీకు తెలియదు కాదు. వేసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి ఏది మన కర్ణాటక వచ్చినాం. హోటల్ పేరు ఏం పేరే, దస్పల్ కాదు హోటల్ పేరు. ఆ హోటల్ అప్పుడే కట్టుకురు, వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టం కొద్దిగా కట్టుకురు. ఎందుకంటే ఇంత డబ్బు అడికెళ్ళి వస్తుంది ఒకసారి. రూమ్కి 2 చొప్పున వేసిరండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు సూపర్వైజ్ చేస్తున్నారు. వెంకరెడ్డి వెంకయ్య నాయుడు కూడా కాదనేది ఎందుకు, అప్పుడు అందరూ సాయం చేశారు. కానీ జర మెయిన్గా వీళ్ళు అయ్యా నాయన బీజేపీ నాయకులు అంతా అన్నా ఉన్నారు కదా, నేనేం లేనంటలేను కదా సార్. అయితే వాళ్ళు ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. సరే నన్ను రూమ్లో వేశారు. నన్నుకి చేరియాల రాజిరెడ్డి ఉండే, రాజిరెడ్డి అని, చేరియాల రాజిరెడ్డి మా ఆలేరు పక్కనే ఉంటుంది కాన్స్టిట్యున్సీ. ఆయన నన్ను రూమ్లో వేశారు.
అయితే ఈ రోజు పొద్దున్నే బేరర్ వస్తాడు, సార్ మీకేం కావాలి అడుగుతాడు. అడిగితే ఒక ఆయన ఇంత పొడుగు చెప్తాడు, ఇంతకి ఏదో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయిగా, ఎవరు దోషింది వాళ్ళు చెప్తారు. ఇక అలాగే సొమ్ము వాళ్ళది కాదుగా. ఎమ్మెల్యేలు అసలు పార్టీ ఏమైందనే ఆలోచన కంటే పొద్దున్నే లేవగానే తాగుడు, పేకాటాడు, తర్వాత ఆ తాగేది కూడా ఉదయం పెద్ద బాటలు తెచ్చుకుంటే సాయంత్రం వరకు కథం. ఇట్లా నడుస్తుంది కథ. సరే, నేను ఆ రాజిరెడ్డి గారి రూమ్లో ఉన్న పెద్ద మనిషి, ఆయన బయటికి పోయేటోడు ఏం కాదు, మంచోడే, నిమ్మల బస్తుడే పాపం. ఆయన కూడా ఒక బాటలు పెట్టుకునేది, తాగుతా ఉండేది. ఆయన చెంపలన్నీ ఉబ్బి ఇట్లా ఉంటుండేది ఇట్లా. ఇక అయిపోయింది కథ. సరే, మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్టీ రామారావు గారు వారు ఏ లక్ష్యంతోనైతే పార్టీ పెట్టిండో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే కాదు, ఎదురొచ్చినా ఎవరొచ్చినా సరే మరి ఆయన ఏ విధంగా పోరాటం చేసి నిలబడ్డాడో మనందరికీ తెలుసు. అయితే మొత్తం ఈనాడు పేపర్లో రోజు రాస్తున్నారు, పార్టీ సమస్యలలో ఉన్నా ఎవడు పట్టించుకోలేదు. ఎన్టీ రామారావు గారికి ఆపరేషన్ అయింది, బాధల్లో ఉన్న తాగుడు మాత్రం ఎవడు ఆపలేదని ఈనాడు పేపర్లో పుంకాలు వస్తుంది. ఆయన ఇక టికెట్లు వస్తాయా రావని ఎవరిని కాళ్ళు నెత్తి కొట్టుకుంటుంటారు. అరే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బేరర్ ఇక్కడ ఇలా అడగాలి, ఒక చిట్టి మీద రాసి ఎన్టీఆర్ పంపాలి. ఈ సంగతి ఎవరిని తెలియదు. ఎన్టీఆర్ మహానీయుడు ఎంత గొప్పదో చెప్తున్నా మీకు నేను. ఆయన రాజకీయ నాయకుడు కాదంటారు, సినిమా యాక్టర్, ఎవడు చేస్తాడు ఈ పని ఎవరు తెలియదు. మళ్ళా సీటు మీద కూర్చున్నాక ఈనాడు పత్రిక రాస్తుంటే అప్పుడు అర్థమైంది, అమ్మా మేము ఇంత తాగిందా, మా మీద ఇంత ఖర్చు వచ్చిందా అని చెప్పేసి ఒక్కొక్క 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా ఖర్చు పెట్టారు. బర్త్డేలో అక్కడనే చేసుకున్నారు, మ్యారేజ్ డే కూడా అదే అక్కడే చేసుకున్నారు. రకరకాలుగా జరిగింది. ఎన్టీఆర్ కోపం అంటే కోపంలో ఉన్నాడు. ఇక తర్వాత ఈనాడు పేపర్లో వస్తూ ఉంది. సరే, మా నల్లగొండది కూడా వస్తుంది. నేను ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయితే నేను అటు ఉద్యోగానికి కాకుండా పోతే ఇటు మ్యారేజ్ కూడా చేసుకొని అయితే ఇప్పుడే ఇది రద్దు అయిపోయా. తర్వాత ఇప్పుడేమో ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఈ రాజిరెడ్డి రోజు తాగుతున్నాడు. ఈ రాసిన వాళ్ళు ఎవరి ఖాతాలు రాశారు? నా పేరు కూడా వాళ్ళ ఖాతాలు రాశారా? రాసిన నేను తాగా, నేను తినా, కానీ మరి వాళ్ళు రాసింది ఎవరి పేరు రాసింటారు? ఈ రాజిరెడ్డికి ఒకటే రూమ్ కాబట్టి అల్ల రాసేది ఇళ్ళ రాసిరా, ఇళ్ళ రాసేది అల్ల రాసిరా అని నాకు ఒకటే నిద్ర పడతలేదు. రోజు పత్రికల్లో వస్తూ ఉంది. ఓ 10-15 రోజులు ఇదే వస్తూ ఉంటే మాది నల్గొండ చివరికి వచ్చింది. ఇక పిలుస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, మీరు ఇట్లా చేశారు, పార్టీని చూడలేదు, నన్ను చూడలేదు, పార్టీ కష్టాల్లో ఉంటే మీరు చేసింది ఏమిటి, మీకు ఏం బాధ్యత ఉంది, అది రాజకీయంగా మీరు ఎదిగితే ఎవరికి ఎక్కడ వస్తారు మీరు అని అడుగుతున్నట్టుగా కూడా పత్రికల్లో వస్తూ ఉంది. ఇదెక్కడవరా బాబు అనుకొని చెప్పేసి నా టైం కూడా వచ్చింది. ఆడ అందరిని మిమ్మల్ని ఏం అడిగిండు సార్, ఏం జరుగుతున్నది సార్, నాకైతే ఇచ్చటాలు లేడా, మస్తు తిట్టిండు అని చెప్ప. మరి సరే, నన్ను పిలిస్తే నేను లోపలికి పోయిన తర్వాత అంటే ఆయన మనం లోపలికి తీసుకోవడం ముందే ఆయన అదంతా చూస్తున్నాడు, రికార్డు అంతా చూసుకొని పెట్టుకుంటున్నాడు. అందులో ఉన్న ప్రకారంగా తిడుతున్నాడు, కోపం చేస్తున్నాడు. తిట్టడం అంటే కోపం చేయటం. ఏం చేశామన్నాడు. అరే ఏం చేశావంటే నేను ఏం చెప్పాలి? రైట్ సార్, నేనైతే ఏం చేయలేదు సార్. ఉన్నది నాడు చెప్పు అంటుండు. సార్, రాజిరెడ్డి గారు అయితే మా రూమ్లో ఉండే, ఆయన ఫుల్ బాటిల్ పెట్టుకొని తాగి, నేనైతే తాగలేదు సార్, ఆయన ఒక్కడే తాగిండు అంటే నువ్వు తాగలేదా అంటే నేను తాగలేదు సార్, నేను స్టూడెంట్గా ఉన్నా, మీ దయవల్ల ఎమ్మెల్యే చేశారు మీరు, నేను తినేటోని కాదు తాగేటోని కాదు, మీరు జనరల్గా అన్నం పెడితే గదే తిన్నా పడుకున్నా, మీరు ఇచ్చింది ఒక లుంగి ఇచ్చారు, 2 కడ్రాయలు ఇచ్చారు, 2 బనియన్లు ఇచ్చారు,
ఏమండి ఒక సోప్ ఇచ్చారు, ఒక టూత్ బ్రష్ ఇచ్చారు, అన్నిటి కలిపి 200 దాటేస్తారని చెప్పిన నేను. అవునా అన్నాడు. అధ్యక్షుడు చూసిండు, శ్వాష్ అని లేచి కౌగలించుకున్నాడు. అబ్బా, ఆ కౌగలింపు మీ జిందగీలో మీరు చూడగలుగుతారా? ఆ అదృష్టం మీకు వస్తుందా? సభ్యులు వచ్చినట్టే ఫీల్ అవుతుంది, మీరు వచ్చారా? మీకు రాదు. మరి ఆ విధంగా కౌగలించుకో బీఫారం ఇచ్చిండు. ఇక బయటికి పంపిస్తే అబ్బా అనుకున్నాను నేను జీవితంలో. అంటే ఆయనకి ఏం తెలియదు అనుకుంటారు, కానీ ఎన్నో కార్యక్రమాల మనిషిని బట్టి ఇవాళ ఎంతోమంది నాయకులమైన నేను 6 సార్లు గెలవగలను ఆయన పేరు చెప్పి. ఇండిపెండెంట్గా కూడా గెలిచిన నాకు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే నేను ఆయన మీద అలిగే మనిషిని, పొద్దున్నేసి ఆయన దగ్గర ఉంటాగా. నరసింహులు మంచోడు 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 అని చెప్పేసి టక్కు నాకు టికెట్ రాలే. ఇది ఎక్కడి కూడా భగవంతుడు అనుకొని ఇక నేను గమనున్న ఇంట్లో ఉన్నా. పిలిచిండు పాపం, పిలిచి నేను ఉన్నా, నీకు కొన్ని కారణాల వల్ల నీకు ఇవ్వలేకపోయినా అని చెప్పాను. నేను ఏడ్చిన. లేచి వాస్తవంగా చెప్పాలంటే ఒక కొడుకు కంటే ఎక్కువ నన్ను చూసుకున్నాడు. నేను ఏడవంగానే లేచి లేలే, కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేదు, నువ్వు గెలవని చెప్పిరా అని చెప్పిండు. నేను గెలవనా? అదేంటి సార్ నేను గెలవనని ఎవరు చెప్పిండ్రు? ఇవన్నీ ఇక కథ అంతా వద్దు కానీ చెప్పిండు. సరే నేను గెలిచి మళ్ళీ నీ దగ్గరికి అవసరం. ఎన్టీ రామారావు గారు శిష్యుడు ఎంత కట్టాడో మీకు కూడా చూపిస్తా తీసారన్న అనగానే నేను ఇట్లా అడిగేసి ముందుకు పోతే, జర కుర్రోనే కదా, ఆవేశంతో ముందుకు పోతే ఇట్లా అన్నాడు. మళ్ళీ టికెట్ ఇస్తాడేమని వెనక్కి వచ్చిన. వెనుకకు వస్తే ఎన్టీ రామారావు గారు నిర్ణయం చేస్తాడు. నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడం మంచిది కాదు, నువ్వు అర్థం చేసుకో, నువ్వు అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నావు, వద్దు నా మాట అయిను అన్నాడు. సార్, ఎన్టీ రామారావు గారు మడిమ తిప్పని మనిషి, నేను ఒక దళితుణ్ణి, ఎన్టీ రామారావు గారి శిష్యుడు అంటే ఏంటో అది కూడా చూపిస్తా సార్ అని పోయినా. గెలిచి మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్నా, గెలిచి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా. అరే గట్టి కొట్టండి తండ్రి, ఇక రెడీ ఉంది, అన్నం రెడీ ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పెంపకంలో లీడర్లం ఎట్లా ఉన్నామో చూడు. ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చినాయి. ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తి నా గుండెలో ఉన్నది. ఆయన నేను చచ్చిపోయేదాకా మర్చిపోయేదే లేదు. కారణాలు ఏమైనా కావచ్చు, రాజకీయ పరిణామాలు ఏమైనా. మొన్న అంత్యశ్రీ దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారే సమాజ స్థాపన కోసం కృషి చేయటం. ఈ యొక్క దళితులలో కూడా అందరికీ సమానమైనటువంటి శక్తినిచ్చి ఇచ్చిన ఎన్టీ రామారావు గారు అని చెప్పాను నేను. ఎవరు చెప్తాడండి? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కావాల్సిందల్లా ధైర్యం కావాలి, నీతి నిజాయితీతో కూడిన ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీ రామారావు గారు నేర్పిన పాఠం అది. కాబట్టి ఇవాళ ఎంతోమంది నాయకులు ఆయన పేరు చెప్పుకొని అయ్యిండ్రు. ఎన్టీ రామారావు వర్ధంతికి జయంతికి కూడా రారు మానీయులు. నేను ఎన్టీఆర్ వర్ధంతికి కానీ జయంతికి కానీ వాళ్ళ పిల్లలు ఎట్లయితే పోతారో నేను అదే విధంగా వెళ్తాను నేను ప్రతిసారి. కాబట్టి ఇవాళ మీ అందరికీ నేను మన జనార్దన్ గారు చాలా మంచి ప్రోగ్రాం. ఈ మంత్రులు అవుతుంటారు పోతుంటారా? మంత్రులు ఎవరు గుర్తు పెట్టుకుంటాడు? సభ్యు గుర్తు ఎవరు పెట్టుకోడు? జనార్దన్ గుర్తు ఎవరు పెట్టుకోరు. బట్ నువ్వు తరతరాలకు ఎన్టీ రామారావు చరిత్రను అందించిన ఘనత జనార్దన్. కన్విన్స్ చేసడంలో మొనగాడు. ఆఫీస్కి వెళ్ళడం వస్తే అది ఎంత కోపంతో పోయినా కూడా వాడిని గుసులో పెట్టి చాదాపి వాళ్ళంతా కన్విన్స్ చేసి మళ్ళీ ఇంటికి మెట్లు దిగేదాకా వాడు మళ్ళీ తృప్తితో ఇంటికి పోయేటట్టు చేసేటువంటి మంచి మనసున్నటువంటి జనార్దన్. మంచి మనసున్న అసలు ఈ కార్యక్రమానికి నన్నే నిలిచిందంటే మరి మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. అనేక సందర్భాల్లో కూడా నాకు కూడా అనేక విషయాలు వచ్చినప్పుడు ఓదార్చినటువంటి తమ్ముడు అన్న జనార్దన్. ఈ జనార్దన్ నిజంగా చెప్పాలంటే మంచి మనసున్నటువంటి
బ్రదర్ అని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారు బుక్ రాసినప్పుడు నన్ను రాసిమంటే నేను నోటే చెప్పిన, పేదరికాన్ని ముద్దాడిన ముద్దు బిడ్డ మన ఎన్టీఆర్ అని రాశాను. పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదండి, పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. ఆయన ఏంటి అసలు పేదోడి పట్ల ఆయన మనసు ఎట్లుంది అది ముఖ్యం. కాబట్టి ఆ మాట రాసిన మా విక్రమ్ గారు మంచి రచయిత. అరే నాకు 70 ఏళ్ళు వచ్చినాయో, దళితున్నాయా, 6 సార్లు గెలిచిన, నాకు కూడా చరిత్ర ఉంది, చిన్న బుక్ రాగానే ఆ విక్రమ్ను బదిలాడుతా ఉన్నా. ఎన్టీఆర్ రాసినప్పుడు ఆయన గురించి నేను చెప్పుకోవాలి, నా బుక్లో ఆయన పేరు కూడా ఉండాలి నాకు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒక సందర్భంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి నాకు. ఇదంతా ఫ్యూడల్ వ్యవస్థ కదనే, ఓ ఎస్సీవాడు మాదివాడు ఎక్కడ టిర్రం పర్రం తిరుక్కుంటే ముచ్చట చెప్తున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, గెలుస్తుండు. మరి ఇటువంటి రాజకీయాల్లో బతకనిస్తారే? మరి తెలంగాణలో ఎట్లున్నది ఇక్కడ పరిపాలన? కాబట్టి అటువంటి సిచ్యువేషన్ను కూడా ఫేస్ చేయగలిగి రావటం అంటే ఎంత కష్టమో మీరు దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాలి. ఆ మానేయుడు నాకు ఇచ్చిన శక్తి ఇవాళ ఈ 8 కోట్ల మందికి కూడా మోతుకుపల్లి నరసింహులు పేపర్ చదివిన ప్రతి వాడి వాళ్ళ గుర్తుకు పెట్టగలుగుతుందంటే దానికి కారణం ఆ మానవుడే. మొన్న సరే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పార్టీలో నుంచి కూడా ఇక పార్టీ ఇక్కడ లేకుండానే పోయింది. ఇక నేను బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడ్డ తర్వాత కూడా నాకు నష్టం జరిగినటువంటి కూడా ఏం జరిగినా ఆ పచ్చ జెండా కనబడితే లేచి నిలబడ బుద్ధి అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలు వేస్తే నేను ఉన్నది వేరే పార్టీ. అరణ్యవాసం అజ్ఞాతవాసం అంతా చేసిన ఇప్పటికే నేను, అంటే అంతలో తిరిగి వచ్చినా అని చెప్తున్నా మీకు. ఏడలేదు, ఏమీ లేదు, దరిద్రం. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిండు. జైలుకు పోతే నేను ఉన్నదేమో టీఆర్ఎస్ పార్టీ. రోజుకో న్యూస్ వస్తుంది, ఆయన దోమలు కుడుతున్నాయి అక్కడ జైల్లో కూడా ఒకటి చచ్చిపోయిండని పేపర్లలో వచ్చింది. ఈ పరిస్థితులలో పార్టీలు ఏమన్నా కానీ నా రాజకీయం అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి సాయం చేయటం నా ధర్మం. ఒక దళితుడిగా ఒక పేదవాడి మనసు ఏమిటో అర్థం చేసుకునేందుకైనా నేను చేయాలి. నేను ఆనాడు ఇండిపెండెంట్ గెలిచి ఎన్టీ రామారావు దగ్గర పోయిన తప్ప వేరే పార్టీల దగ్గర పోలే, గవర్నమెంట్ లేకపోయినా సరే. అందుకే ఎన్టీఆర్ నన్ను ఆకాశం అంతా ఎత్తిండు. చంద్రబాబు నాయుడు గారు సరే నాకు రాజకీయంగా నేను పేద కుర్రాల నుంచి వచ్చిన కాబట్టి నేను తెలంగాణ వాదం, తెలంగాణలో ఇక్కడ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, నాకు రాజకీయంగా ఒక అవకాశం ఉండాల్సి ఉండే. ఆ విషయంలో నేను కొంచెం బాధపడ్డమాట వాస్తవం. అయినప్పటికీ మరి మనకు ఇన్నేళ్ల సావాసంలో ఆ జెండా పతనం అవుతా ఉంది. ఆ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడానికి వీలేదంటే ఎవరో చెప్పేదని బయటకు వచ్చాడు. నేను వచ్చిందండి, ఎవరైనా వచ్చినా చూడండి. ఎవరన్నా అక్కడ చేసుకోవాలి ధర్నా, ఇక్కడ చేసుకోవద్దంటే స్పందించింది ఒక్క మోత్కుపల్లి నరసింహులే. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర ధర్నా చేశాను నేను. ఇదే TV5 నాయుడు గారు వచ్చి సాయంత్రం వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి మరి ఆనాడు నాకు సాయం చేసిండు. సోదరులారా, నీతి ముఖ్యం, పైసలు ముఖ్యం కాదు. చరిత్రకారుడు ఎవడైతాడండి? చరిత్రలో అంబేద్కర్కున్న చరిత్ర ఎవరికన్నా ఉందా? ఇవాళ ఆనాడు ఎంతమంది ప్రధానమంత్రులు అయినరు, ఎవరి పేరు నడుస్తున్నారా? కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉంటే నేను ధర్నాలు చేసిన, నేను దసరా పండుగను బైకాట్ చేసిన. మేడం, దసరా పండుగను బైకాట్ చేశాను. మీరంతా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది నాకు. సరే, ఇప్పుడైతే ఇక పార్టీ ఇక్కడ లేకుండానే ఉన్నది, అది వేరే విషయం. ఇక
ఓకే 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 రైట్ రైట్ థ్యాంక్ యూ ఓకే 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 అది అది ఉండవడా డైలాగులు వద్దు ఒక నిమిషం. తెలుగుదేశం పెట్టింది ఈ తెలంగాణ గడ్డ మీద ఎక్కడ ఇప్పటికీ ఆగండి 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 సరే ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క ఒక్క రైట్ 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 ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే నాకెంత బాధ ఉందో మీరు ఎడగొట్టిరే అప్పుడు. దయచేసి నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది, లేకపోతే మాకు ఈ గతి ఎందుకు పట్టిందా? నేను అట్ట తిరిగి వస్తున్నా. అర్థం చేసి దానికి చెప్పండి సమాధానం. మీరు ఎవరు చెప్పలేరు నా ముంగట. ఏదైనా కానీ పరిస్థితులన్నీ ఇట్లా రావటం కూడా చాలా బాధాకరం. తెలంగాణ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున నిందించినప్పుడు నిందించడానికి ఒక్క మనిషి లేడు. ఒక మోతుకుపల్లి నరసింహ దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక నరసింహులు తప్ప ఎవడే మాట్లాడినాడు ఎవడు? నేను అడ్డం నిలబడి మాట్లాడినా. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డా, తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడ్డా ఆ కాలంలో. దానివల్ల నేను అందరికంటైనా అందరూ బాగానే ఉన్నారు, నేను చెడిపోయా. అది కూడా మీరు గమనించాలి. ఏదేమైనా ఇవాళ ఆ పార్టీ అందరికి అన్నం పెట్టిన పార్టీ. రెండోది ఏంటంటే ఎన్టీ రామారావు గారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారి పేరు ఉంటుంది. ముఖ్యంగా మా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక్కటే మాట చెప్తా. ఈ మధ్యకాలంలో వారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే అంత చెప్తూ ఆనాడున్న రాజకీయ పరిణామాలలో నేను ఇండిపెండెంట్గా గెలిచున్న ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలి, యాదగిరిగుట్లో పెట్టా. అమ్మ ఒకటే నిమిషం. యాదగిరిగుట్లో పెట్టాను. వెంకటేశ్వరరావు గారు రమ్మని చెప్పాను, వారు వస్తున్నారు. వస్తున్న తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని కూడా రాకుండా పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ దాటేసి ఆయన ట్రైన్ ఎక్కి ఎక్కడో వరంగల్ల దగ్గర దిగి కారు వేసుకొని మళ్ళా యాదగిరిగుట్టకు నా మీటింగ్కి వచ్చిండు. నా ఇజ్జత్ కాపాడిండు, నా విలువ కాపాడిండు. ఒక పేదవాడిని ఆయన అంత రిస్క్ తీసుకొని రావటం అనేటువంటిది ఒక చరిత్ర. మొన్న ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను ఏడ్చుకుంటూ ఇట్లా కూర్చున్నా. నిజమే కదా, నా విలువ కాపాడిండు కదా అనేటువంటిది. ఇదంతా కూడా నా జీవితంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించడానికి ఎంతోమంది కృషి చేశారు. ఆనాడు వెంకటేశ్వరరావు గారు కూడా ఎంతో నా కోసం పనిచేసినటువంటి పెద్దలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా పురంధేశ్వరరావు గారి పక్కన కూర్చుంటే ఎన్టీ రామారావు గారి పక్కన కూర్చున్నట్టుంది నాకు. మహనీయురాలు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఆడ కూర్చోవాలి, ఆడ అయిపోగానే చక్కగా పురంధేశ్వరరావు ఇంటికి రావాలి. కాబట్టి అటువంటి అదృష్టం కలిగిన నేను మీ ముందు మాట్లాడే అదృష్టం నాకు ఇచ్చారు. ఈ అదృష్టం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. నేను మొన్న నా మీటింగ్లో కూడా చెప్పాను, ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయిన తర్వాత కూడా ఈ పేద వర్గాల కొరిగింది ఏమీ లేదని చెప్పినటువంటి వ్యక్తిని నేను. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ ఏ అభిమానంతోనైతే ఉన్నారో, ఒక పేదవాడిగా రాజకీయాల్లో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను. ఇవాళ నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఈ జీవితానికి ఇక్కడ మాట్లాడే అన్నగారి గురించి మాట్లాడే అదృష్టాన్ని అవకాశం ఇచ్చిన జనార్దన్ గారికి,
మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు నరసింహులు గారికి. ఇప్పుడు బుల్లేని కృష్ణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు.